ఏమైంది రేవతి? వీళ్ళు మా అమ్మ నాన్న ఇంకా నేను. అయ్యో, ఈ దారి మూసేసుందండి. ఇప్పుడు ఏం చేద్దాము? మనం రేవతిని వైద్యుడి దగ్గరికి ఎలా తీసుకెళ్దాము? ఇగో నువ్వు పాపని ఎత్తుకో, ఇది నేను చూస్తాను. నానమ్మ చేయికి రక్తం. ఏం పర్వాలేదు తల్లి. నీ బాధని దూరం చేయటం కోసం నేను ఏమాత్రం కష్టం పడగలను. సాయి, ఈ చిత్రం నీకోసమే వేశాను ఈ చిత్రాన్ని. చిన్ననాటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. నాన్న మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. మా కోసం ఎలాంటి కష్టాన్నైనా సహించేవారు. నాకు నాన్నంటే చాలా గర్వం. నాకు ఏ సంస్కారం అయితే అబ్బిందో అది ఆయన నుంచే, మా నాన్న నుంచి. ధన్యవాదాలు సాయి. జీవితంలో నాకు ఇంతకంటే గొప్ప బహుమతి ఇంకేది ఉండదు. రేవతి, ఈ చిత్రాన్ని చూస్తే కొన్ని మధుర క్షణాలైతే జ్ఞాపకం నీకు. కానీ ఇంకా ఏమైనా గుర్తొస్తున్నాయా? నువ్విది పూర్తి విశ్వాసంతోనే చెప్తున్నావా రేవతి? అవును సాయి. సాయి, నేను వెళ్తాను. కేశవ్, చెప్పండి సాయి. ఇది దేవాకి ఇచ్చిరా. ఒకవేళ దారిలో నా వస్తువేదైనా దొరికితే దాన్ని తిరిగి తీసుకొనిరా. ఏం వస్తువు సాయి? నువ్వు వెళ్ళు కేశవ్. సాయి గీసిచ్చిన చిత్రాన్ని ఈమె పారేసిందెందుకు? అరే, తొందరగా నడువు. నృత్య అభ్యాసం ఎప్పుడో మొదలైపోయి ఉంటుంది. ఇప్పుడు తొందరగా వెళ్ళేం లాభం? ఎలాగైనా బహుమతి అయితే అమ్మాయికే. ఏం పెడుతున్నది? నందా. హా, నందా. బహుమతి తనే గెలుచుకుంటది. తనే అందరికంటే బాగా నాట్యం చేస్తది.
పాప, మీరిద్దరు నాట్య అభ్యాసం ఎక్కడ చేస్తారు? అక్కడ ఖండోబ మందిరం దగ్గర. నందా, ఇటురా. ఇప్పుడు చాలా సమయం అయిపోయింది, వెళ్ళిపోదాం. లేకపోతే మీ అమ్మ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తుంది. నృత్య పోటీల రోజు దగ్గరకొచ్చింది నాన్న. నేను ఇంకా బాగా అభ్యాసం చేయాల్సి ఉంది. నేను ఎంత బాగా నృత్యం చేయాలనుకుంటున్నానంటే అమ్మ కూడా చూసి సంతోషపడాలి. ఒకవేళ నేను గనక పోటీలో గెలిచానంటే బహుశా అమ్మ నన్ను నాట్యం చేయకుండా ఆపకపోవచ్చు కదా. నాకు మాత్రం అమ్మ సంతోషం పోటీలో గెలుపు కంటే పెద్ద గెలుపు. రేవతి, ఏంటి నువ్వు చేసిన పని? అయ్యో రేవతి, 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 నా మాట విను రేవతి. రేవతి, మీరందరూ నాకు అబద్ధం చెప్పారు, మోసం చేశారు. ఇప్పుడు నేను ఎవరి మాట వినను గాక వినను. రేవతి, ఇక చాలు, నాకు కోపం తెప్పించుకో. నందా గురించి నిర్ణయం తీసుకోవడానికి నాకు ఎటువంటి హక్కు లేదా ఏంటి? నేను తనకి తండ్రిని. తన తప్పొప్పులు మంచి చెడులు నాకు బాగా తెలుసు. నేనెప్పుడు ఆపాను మిమ్మల్ని? తనకి పేరు పెట్టడం దగ్గర నుంచి మొదటి పాఠశాలలో చేర్పించేదాకా నేను మిమ్మల్ని అడిగి చేశానుగా. మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకున్నానుగా. ఇది నృత్యం చేయకూడదు. నా ఈ ఒక్క మాట మీరు ఒప్పుకోలేరా? నాది ఇంత చిన్న మాటని మీరు పట్టించుకోలేరా? అమ్మో, దీనిలో ఇంత కోపం నేనెప్పుడూ చూడలేదే. ఇంత ధిక్కారంగా తన భర్తతో ముందెప్పుడూ మాట్లాడలేదిది. ఈ మాటలు రేవతి మాట్లాడడం లేదు. ఖచ్చితంగా దీనిలో ఉన్న దయ్యమో భూతమో మాట్లాడుతుంది. వింటాడు రేవతి, తప్పకుండా వింటాడు. మాధవన్, కోపం తెప్పించకు. లేదమ్మా, ఏదైనా సరైన కారణమైతే నేను వినేవాడినే. కానీ మీకు తెలుసు కదా, సాయి కూడా చెప్పారు నందా నాట్యం చేయటం అవసరమని. సాయి 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 ఆయన పేరెత్తొద్దు నా ముందు. మనతో ఆటలాడుతున్నాడు ఆయన. రేవతి, అలా మాట్లాడకూడదు తల్లి. సాయి సాధువు, ఆయన అందరికీ సహాయం చేస్తారు. ఒకవేళ ఆయన చెప్పారంటే నందాకి నాట్యం నేర్పించమని పిల్ల మంచి కోసమే చెప్పుంటారు. ఏమో, ఒకవేళ దీనివల్ల నీ నాట్య రహస్యం కూడా బయటికి రావచ్చు. నా నాట్య సత్యం నేను తెలుసుకోను. అసలు ఇప్పుడు నేను షిరిడిలో కూడా ఉండను. మీరందరూ ఉండాలనుకుంటే ఉండండి. నేను నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను. సాయి సలహా విని నేను నందా భవిష్యత్తుని నాట్యం అనే నరకంలో పడేయలేను. నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళతావు? మనం అందరం కలిసి వెళ్దాము. మేం వస్తాము. నువ్వు కోపం తెచ్చుకోవద్దు. నేను చచ్చినా రాను. నువ్వు రావా? రాకపోతే కాళ్ళు విరగొట్టి తీసుకెళ్తాను. వదులమ్మా. రేవతి, వదులు. ఏం చేస్తున్నావు నువ్వు? మనుషుల స్వభావం అంతా వాళ్ళు తమ చెడు అనుభవాలని, తమ బాధలని, తమ దుఃఖాన్ని వేటినైతే వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలనుకోరు, వాటిని మనసులో ఒక మూల జమ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ స్మృతులు ఎప్పటికీ బయటికి రాకూడదు అని.
ఇక మనుషులు అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ జ్ఞాపకాల నుంచి ముక్తి పొందారని. రేవతి కూడా ఇదే తప్పు చేస్తుంది. కానీ ముక్తి కేవలం స్వీకృతిలోనే ఉంది. స్వేచ్ఛ కేవలం సత్యంలోనే ఉంది. మనుషులు సత్యానికి ఎంత దూరం పారిపోయినా సత్యం వాళ్ళ ఎదుటికి వచ్చి తీరుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో. అమ్మా రేవతి, ఒక్కసారి మళ్ళీ ఆలోచించు తల్లి. నేను ఆలోచించాను మావయ్య. కానీ వెళ్లే ముందు ఒకసారి సాయిని కలిసి వెళదామా? అవును నాన్న, నేను కూడా సాయిని కలవాలి. అవును రేవతి, మనం ఆయనకి చెప్పి వెళితే బావుంటుంది. చెప్పకుండా వెళ్ళిపోతే ఆయన బాధపడతారు కదా. సాయంత్రం రహతా నుంచి రైలు ఉంది. మనం ఇప్పుడే బయలుదేరాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం అవ్వకూడదని నేనే పనిగట్టుకుని స్వయంగా వచ్చాను. సాయి, మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి మనసొప్పటం లేదు. కానీ రేవతి మొండిపట్టు వెళ్లాల్సొస్తుంది. రేవతి, ఈ చిత్రం నేను నీకోసమే వేశాను. పొరపాటున నువ్వు ఎక్కడో పడేసుకున్నట్టున్నావు. ఇదిగో తీసుకో. సాయి, నాకు వెళ్ళాలని లేదు. అదే జరుగుతుంది. రాముడేదైతే తలిచాడో పదనంద. అక్కడ చూడమ్మా, ఒక్క ఎడ్ల బండి కూడా లేదు. నగరం దాకా నడుచుకుంటూ ఎలా వెళతాం రేవతి? నా మాట విని ఈరోజు ఇక్కడే షిరిడీలోనే ఉండటం మంచిది. మనం రేపు ఉదయమే బయలుదేరి వెళదాం. వద్దు మావయ్య, నడుచుకుంటూ వెళ్దాం. ఏమో చూద్దాం, ముందేదైనా ఎడ్ల బండి దొరుకుతుందేమో. రండి, నడవండి. చేతన్, నాకొక కాగితం ఇస్తావా? అలాగే బొగ్గు కూడా. అలాగే సాయి. ధన్యవాదాలు చేతన్.
దేనికేదో చెలాకీ దయ్యం పట్టినట్టుంది. అదేదో బద్ధకం దయ్యం పట్టుంటే బావుండేది. ఎంత నడిపిస్తుంది మమ్మల్ని! రాత్రి దాకా ఇలాగే నడిపిస్తుందా ఏంటి? అసలేంటి అత్తయ్య, 2 రోజుల నుంచి చూస్తున్నాను. నన్ను చూసే దూరం దూరం పారిపోతున్నారు. ఇప్పుడు పూజారి బండారం కూడా బయటపడిందిగా. నా ఏ దేవత లేదు. మరి నా మీద ఇంకా నిష్ఠూరం ఎందుకు? ఎందుకంటే నిన్ను చూస్తే భయమేస్తుంది. నన్ను చూస్తే భయమేస్తుందా? ఎందుకు అత్తయ్య? అమ్మో, దూరం దూరం. కానీ కారణమేంటో చెప్పు అత్తయ్య. కారణమేంటి? నీ ఆలోచనే నన్ను భయపెడుతోంది. ఎందుకంటే నువ్వు ఇంకా నాట్యం మానలేదు కదా, అందుకే. అది అమ్మ చాలా అలసిపోయింది. కొంచెం విశ్రాంతి ఏమైనా తీసుకుందామా? సరే. ఆ, పద. అమ్మా, ఇంకా అన్నం ఇస్తాను. ఇదిగో. ఎన్నిసార్లు చెప్పాను ఆడదానికి హద్దు ఉండాలని, కుటుంబ గౌరవాన్ని మంట కలపొద్దని. నీ తైతక్కలాటలు ఇంక చాలించి ఇది పరువుగాలిల్లు. అలా అనకండి. నువ్వెలా ఇంట్లో తైతక్కలాడి నా పరువు, నా కుటుంబ పరువు మంట కలపొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇంకోసారి చూశాను నిన్ను ఇంట్లోంచి బయటికి గెట్టేస్తా. ఆ చిత్రం ఏమిటి? సాయి అయితే ఆనందంగా ఉండే మా కుటుంబ చిత్రం గీశారు. ఇది ఎలా మారిపోయింది? రేవతి, 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 ఏమైంది రేవతి? రేవతి, నాన్నా నేను వస్తాను. మాధవ! రేవతి, రేవతి, బాబు! రేవతి, రేవతి, ఏమైంది నీకు? రేవతి, ఆగు, నా మాట విను రేవతి. రేవతి, నేనిది ఎలా మర్చిపోయానో తెలీదు. కానీ నేనిప్పుడు నిజం తెలుసుకోవాలి సాయి. నేను అనుకునే దాన్ని మా నాన్న చాలా మంచి మనిషి అని.
మరి నాన్న అమ్మని ఎందుకు కొట్టాడు? గుర్తు చేసుకో రేవతి, నువ్వు నన్ను మొదటిసారి ఎందుకు కలిశావు? ఏం సమస్య ఉంది నీకు? నా నాట్యం. ఆ రహస్యం నీ గతంలోనే ఉంది రేవతి. అంతా నీ కళ్ళ ముందే ఉంది. ఒకవేళ గజిబిజిగా ఉంటే నువ్వు ఆ జ్ఞాపకాలన్నిటినీ ఒక మాలలాగా అల్లు చాలు. కానీ నాకైతే ఏమీ సరిగ్గా గుర్తు లేదు సాయి. అయితే నాట్యం చేయి రేవతి. సమాధానం తెలుసుకోవాలంటే మొదట నీ మనసుకి స్వేచ్ఛనివ్వు. నువ్వు ఏర్పరిచిన నియమాలని ఎత్తేసి నందాని నాట్యం చేయనివ్వు. నువ్వే స్వయంగా తనకి నాట్యం నేర్పించు.